వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం అన్న తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశంలోనే మనం ఇంకొకటి కూడా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి వైఎస్ఆర్ను చంపింది ఎవరో నాకు తెలుసు, నన్ను టార్గెట్ చేసి మాట్లాడితే చిట్టా విప్పుతా, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి హెచ్చరిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఎవరు చంపారు? అయితే కాంగ్రెస్లో వైఎస్ఆర్ను ఎవరు చంపారు? కాంగ్రెస్ నాయకులే చంపిర్రా? నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ నా జోలికి వస్తే మాత్రం చిట్టా విప్పుతా అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడారు. और एक बार మోదీ సర్కార్ నిర్ణయంతో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్లో బీజేపీకి 1,00,000 ఓట్ల మెజార్టీని అందించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్కి సంబంధించినటువంటి విశ్వసాయ సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. నా జోలికి వస్తే కాంగ్రెస్ చిట్టా ఇప్పుతున్నారు. గతంలో డిఎస్ కొడుకుగా కాంగ్రెస్కు సంబంధించిన చాలా విషయాలు నాకు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నా జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిట్టా విప్పుతుంది. ఎందుకంటే నిజామాబాద్లో ఇప్పుడు కవిత ఉండే అవకాశం లేదు. నిజామాబాద్లో కూడా టీఆర్ఎస్ పోటీలో లేదు, 3వ స్థానంలో నిజామాబాద్లో ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కు బీజేపీకి మధ్యన మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ చిట్టా విప్పుతా అని నిన్న అరవింద్ ధర్మపురి ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అయితే ఈ అంశంపైనే ఇంకొకటి మాట్లాడితే దీనికి సంబంధించి ఇది ఆంధ్రజ్యోతి పేపరు. ఆంధ్రజ్యోతిలో నిజామాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో ఇదే అంశం పైన నా జోలికి వస్తే కాంగ్రెస్ బండారం బయట పెడతా, వైఎస్ ఎలా మరణించాడో కూడా నాకు తెలుసు, ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు అనేది ఎక్కడ పెట్టారంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక పేజీలో పెట్టారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక పేజీలో పెట్టారు. ఇదే దానికి సంబంధించి ఇంకొక వార్త చెప్తా. ఇంకొక వార్త చూస్తే మనకు అసలు ఏం జరుగుతుంది ఈ పేపర్లలో అనేటువంటిది ఒకటి చేయాలి. బీజేపీని ఒంటరిని చేయాలి సిపిఎం. ఇది స్టేట్ పేజీ. ఇంతకుముందు మనం చూసిందేమో ఆంధ్రజ్యోతి ఒక నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పేజీ. బీజేపీని ఒంటరిని చేయాలి, రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఒంటరిగా చేసి గెలవకుండా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎవరు ఎస్ వీరయ్య అన్నారు. సిఐటీలు ఉండే గతంలో నేను లెఫ్ట్ బీటీ రిపోర్టింగ్ చేసినప్పుడు. అందుకోసం లెనినిస్టు విప్లవ ఎత్తుగడలను అనుసరించాలని సూచించారు. ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎక్కడో మాట్లాడుతూ ఇది స్టేట్ పేజీలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది తెలంగాణలో చచ్చిపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సిపిఎం ఉన్నటువంటి ఊర్లలో కూడా ఓట్లు వల్లేదు. అట్లాంటి కమ్యూనిస్టు నాయకుడు ఏదో బీజేపీని విమర్శిస్తే అది రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అది కూడా ఏదో పనికిరాని ఒక మీటింగ్లో మాట్లాడితే స్టేట్ పేజీలో ఇంత పెద్ద కవరేజ్ వచ్చింది. అదే సిట్టింగ్ ఎంపీ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లా చచ్చిపోయింది అనేటువంటి అంశం పైన నాకంతా తెలుసు అని ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసి రాజశేఖర రెడ్డిని చంపినటువంటి వాళ్ళు ఎవరో గుట్టు విప్తాను ఒక మాట చెప్తే నిజామాబాద్ జిల్లాలో పేజీలో గీడ పడేసిరు. ఇప్పటికీ న్యూస్ పేపర్లలో కమ్యూనిస్టులదే రాజ్యం, ఆంధ్రజ్యోతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు పార్టీది, ఇక్కడికి వస్తే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటిది, వాళ్ళ వార్తలే ఇస్తారనేటువంటిది సహజం, వాళ్లకు ఉండేటువంటిది. అట్లాంటి పేపర్లలో ఇప్పటికీ కమ్యూనిస్టులు మాట్లాడితే స్టేట్ పేజీలలో వస్తుంది. కమ్యూనిస్టులు సిపిఎం అనేటువంటిది ఒక చచ్చిపోయిన పార్టీ, సిపిఐ అనేటువంటి ఒక చచ్చిపోయిన పార్టీ. తెలంగాణలో వాళ్ళకు స్టేక్స్ కూడా లేవు. మొన్న ఏదో కాంగ్రెస్ వాళ్ళు భిక్షం వేస్తే సిపిఐ ఒక ఎమ్మెల్యే గెలిచింది, అది కూడా కాంగ్రెస్ భిక్షమే. అది మాత్రం నిజంగా నేను ఈ మాట కట్టుబడి ఉంటా. కానీ ఆ సిపిఎంకు సంబంధించినటువంటిది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏదో పుస్తకం ఓపెన్ చేస్తే స్టేట్ పేజీలు వేసిరు. ఒక సిట్టింగ్ ఎంపీ కవితను ఓడగొట్టి సీఎం బిడ్డను ఓడగొట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన విషయాన్ని నేను ఎవరు చంపిర్రో బయట పెడతా అనేటువంటి అంశాన్ని, ఒక సంచలనమైనటువంటి విషయాన్ని మాట్లాడితే ఇగో గిత్తకు ఇక్కడ వేసిరు. అంటే పత్రికలలో ఇప్పటికీ పత్రికలు అనేటువంటి కమ్యూనిస్టుల కబంధ హస్తాల్లో ఉండిపోయి కేవలం హైందవ వ్యతిరేకమైనటువంటి ప్రాపగండా చేయడానికి ఒక ఆయుధాలుగా మారిపోయినటువంటి చెప్పడానికి. వాడెవడో 10 ఏళ్ల పాటు నక్సలైట్గా ఉండి అందరినీ చంపేసి వచ్చి వీడికొచ్చి నీతి సూత్రాలు వాళ్ళు ఇస్తాడు, జర్నలిస్ట్ అయిపోతాడు. వాడు మళ్ళీ మిగిలినోడు ఎవడన్నా బొట్టు పెట్టినోడు జర్నలిస్ట్ ఎట్లయితాడు? లేకపోతే ఈ జర్నలిస్టులకు వాడే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ రాసి పెడతాడు. వాడేమో అడవిలో పోయి అన్నలాగా ఉండి 10 ఏళ్ళు ఆడు నక్సలైట్ల లాగా ఉండి ఎవడు అడ్డం వస్తే వాడిని ఇష్టం ఉన్నట్టుగా చంపేస్తాడు, ఏం ఉండదు. వాడు వచ్చి ఇవాళ జర్నలిస్ట్గా ఉంటాడు. జర్నలిస్ట్ అంటే అందరినీ సమానంగా చూడాలి, కానీ మైనార్టీలను ఇంకెక్కువ చూడాలి, లేకపోతే వాళ్ళకు భయపడాలి. ఇట్లాంటి ఒక దరిద్రమైనటువంటి జర్నలిజాన్ని పరిచయం చేసింది. ఇప్పటికీ పత్రికల్లో కమ్యూనిస్టులే, వీళ్ళకి సంబంధించిన ఎడిటర్లంతా కూడా కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసేస్తాడు.
వాడు సిపిఎంలనో సిపిఐలనో లేకపోతే నక్సలైట్లలోనో పనిచేసి అనుబంధంగా ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ వస్తాడు, వాడు ఈ పత్రికలలో ఎడిటర్ అవుతాడు, లెఫ్ట్ ఓరియంటేషన్ ఉంటేనే వాడు జర్నలిస్ట్ అంటాడు. ఇవన్నీ మాట్లాడి తర్వాత వచ్చి ఎవడన్నా పొరపాటున ఆర్ఎస్ఎస్లను బీజేపీనో సపోర్ట్ చేస్తే అదిగో వాడు మోడీ మీడియా, వాడు హిందుత్వ, వాడు ఫాసిస్టు, వాడు ఫ్యూడలిస్టు, వాడు ఫండమెంటలిస్ట్ అని చెప్పేసి ఇన్ని తోక పదార్థాలన్నీ సృష్టిస్తాడు వాడు ఒక పదాలు. ఈ పదాలకు అసలు అర్థం ఉందో లేదో కూడా తెలియనటువంటి కృత్రిమైన పదాలు పెట్టేసి వీళ్ళను సమాజం నుంచి వెలేస్తారేమో, నేను హిందువునని చెప్పుకోవద్దేమో జర్నలిస్ట్ అనేటువంటి మాటను క్రియేట్ చేస్తారు. తర్వాత వీళ్ళే మళ్ళీ హిందువుల ఏదైనా జరిగితే సరే అదొక పెద్ద అంశము, తర్వాత మళ్ళీ చూద్దాము. ఇది అంటే ఒక పెద్ద అంశాన్ని ఎట్లా హైడ్ చేస్తారు అనేటువంటి అంశాన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటిది నిన్న అరవింద్ ఒక సంచలనమైనటువంటి విషయం మాత్రం చెప్పిండు.